ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇవాళ చూస్తున్నా నేను లిస్ట్ లో ఎంతో మంది కోర్టుల కేసు ఉన్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్ లో నిలబడుతున్నారు. మాట వరుసకు మీకు చెప్పండి, నయీం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా? నయీం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా? నయీం రాసినటువంటి డైరీ ఏమైందని నేను అడుగుతున్నా. అంతేందుకంటే హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు 4-5 క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు పిల్లలు చిన్నవాళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళను స్కూటర్ మీద తీసుకుపోవడం, రేప్ చేయడం, చంపేయడం, బయలుదేయడం. దానికి ముఖ్యంగా మహేష్ బాబు